అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మురుకులు కరకరలాడుతూ గుల్లగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ముందుగా 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ పుట్నాలు వేసుకొని అయితే మిల్లులో అయితే పట్టించుకోవాలి. ఇది పట్టించుకొని తెచ్చిన తర్వాత పిండిని అయితే జల్లించుకోవాలి. ఏమన్నా ఉంటే అయితే బయటకు వస్తాయి. జల్లించుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం ఎంత తింటే అంత ఇష్టం, మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొన్ని నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత పిండిని మొత్తం కలపాలి. ఇలా కలిపితే మనం కారం, ఉప్పు ఇవన్నీ వేసినాం కదా, పిండికి అయితే బాగా పడతాయి. ఈ టైంలోనే మనకు ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూసుకొని, ఒకవేళ తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. ఎప్పుడు కూడా మురుకులు చేసినా కూడా ఇలా పిండిలో మినప్పప్పు, పుట్నాలు వేస్తే చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా చేస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఇవి కలిపిన తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళు వేసుకుంటూ అయితే పిండిని కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. నేనైతే చల్లటి నీళ్ళే వేసుకుంటున్నా. చల్లటి నీళ్ళతో కూడా మురుకులు అయితే బాగానే వస్తాయి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత పిండినంతా ఒక సైడుకి అనుకోవాలి. మనం మురుకులు చేసేటప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండిని మెత్తగా అయితే చేసుకోవాలి. ఇలా పిండి మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పక్కన మనం స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేంతలోపు ఇప్పుడు మురుకుల మిషన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులోకి లోపలికి నూనె అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మీకు ఇష్టం ఉన్న బిళ్ళలు వస్తాయి కదా ఈ మురుకుల మిషన్లో, అవి అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత పిండిని అయితే కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఈ క్యాప్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టుకునేంతలోపు మనకు ఆయిల్ అయితే వేడెక్కుతుంది. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే వేస్తాను. కావాలంటే మనం గరిటెతో కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండదు, కొద్దిగానే వీట్ కానివ్వాలి. బాగా వేడిగా ఉంటే మనకు చెయ్యి అనేది కాలుతుంది కదా. వీడియోలో చూపించినట్టుగా అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత సెకండ్ సైడ్ అయితే తిప్పుకోవాలి. వేయగానే వెంటనే అనకూడదు, ఎందుకంటే పిండి అనేది మన గరిటకైతే అంటుతుంది. చూడండి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు అనుకోవాలి. 2 సైడ్లో అయితే కాలనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఈ మురుకులు అనేటివి ఎక్కువ టైం అయితే పట్టాయి, చాలా తొందరగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఉండకూడదు, మామూలుగా ఉండాలి. ఎందుకంటే ఇవి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. మిగిలినవి కూడా వీడియోలో చూపించినట్టుగా అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకోవాలి. బియ్యం పిండిలో మినపప్పు, పుట్నాలు కలిపినాం కాబట్టి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు ఈ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. బయట నుంచి కొనియకుండా. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.